అందరికీ మరణాత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దైవవాక్యం నేర్చుకునే ఆత్మీయ అవకాశాన్ని సమయాన్ని ప్రభు అందించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు చెల్లించుకొనుచున్నాము నైనా. నీకు ఆత్మీయ సమయమును మేము సద్వినియోగం చేసుకుని దైవాశక్తిని, దైవ ఆలోచనను, దైవ తలంపును, దైవ ఆసక్తి మీద జ్ఞానమును, దైవ జ్ఞానమును మాకు అందించుము, నేర్పించుము, బోధించుము నైనా. నీ సన్నిధి విషయాలు తెలుసుకునే ఆత్మీయ సాత్వికము, ఆత్మీయ సంబంధమైన దీన మనస్సు మీరు మాకు అందించి, మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠపాలకుడును, ఏకరక్షకుడుకు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని యొక్క దైవాశక్తి, దైవ సన్నిధి సారము, దైవ సాన్నిధ్యపు యొక్క ముఖకాంతి, సన్నిధి కాంతి, ప్రభు యొక్క సమస్త మంచంతయు ప్రభువు మనకు అనుగ్రహింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, దైవ సన్నిధి అనుభవం నేటి కాలములో దేవుడు సంఘానికి అందించిన ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థానం. దైవ సన్నిధి, దైవ సాన్నిధ్యము, దైవ సముఖము, దైవ సంబంధమైన సరసన, దైవ సంబంధమైన దృష్టిలో సంఘము సహవాసము చేయుట దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క చనువు, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మాట, దేవుని యొక్క సముఖమున సంఘము దేవునితో చనువుగా ఉండవలసినది. ఎందుకు దైవ సన్నిధి గురించి మనం నేర్చుకోవాలి అనిసనంటే, నిధి అనగా స్వాస్యము, సొత్తు, సొమ్ము, భాగ్యము, లేదంటే ఐశ్వర్యము, భూషణము, దైవ సంబంధమైన ఐశ్వర్యమును అందించే స్థానము సన్నిధి. ఈ దైవ సన్నిధి అనుభవం ఎక్కడ మనం చూడగలుగుతామంటే, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనంలో చూడగలిగితే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్నప్పుడు దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖమున ఉండవలసిన వీరు. దైవ సన్నిధి అనుభవం దేవుని మాటను వినిపించే అనుభవం. దైవ సన్నిధి అనుభవం దేవుని ప్రత్యక్షతను చూపించే అనుభవం. దైవ సన్నిధి అనుభవం దేవుని ఎదుటకు మనల్ని స్థిరపరిచి నడిపించే అనుభవం. దైవ సన్నిధి అనుభవం దైవాశక్తి చేత ఆత్మీయ జీవితాన్ని తృప్తిపరిచి దేవుని సముఖమున కూర్చుండుబెట్టే అనుభవం. దేవుని యొక్క సన్నిధి దేవరాజ పుత్రులుగా అనగా దైవ సంబంధమైన దేవుని జనాంగముగా మార్చబడిగే స్థలము ఏమైనా ఉన్నది అంటే పరిశుద్ధత కలిగిన దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవానికి పాపము నుంచి విడుదల, పరిశుద్ధతలో స్వతంత్రము ఇస్తుంది. దేవుని యొక్క సన్నిధి
విశ్వాస జీవితాన్ని ప్రత్యక్షతలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధి విశ్వాస జీవిత ప్రత్యక్షతలో నుంచి దేవుని అంతరంగంలోనికి నడిపించే అనుభవంలోనికి నడిపిస్తుంది. అనగా దైవ సన్నిధి దేవుని యొక్క అంతరంగమును కోరుకునేది, దైవ సన్నిధి దేవుని అంతరంగమును చేరుకునేది, దైవ సన్నిధి దేవుని అంతరంగమును అందుకునేది, దైవ సన్నిధి దేవుని అంతరంగమును అందింపచేసేది. దేవుని యొక్క దైవ సన్నిధి అపవాది క్రియలను లయపరచడానికి దైవశక్తిని అందించే స్థలము దేవుని యొక్క దైవ సన్నిధి. ఈ సన్నిధి అనుభవం బైబిల్ మిషన్ బిడ్డలుగా, బైబిల్ మిషను సన్నిధి స్త్రీలుగా, బైబిల్ మిషను సంఘ సభ్యులుగా ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండేవారం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, దేవుని యొక్క కార్యక్రమమును బట్టి దేవుని తలంపును మనం చూడగలిగితే కనుక సంఘము దేవునితో చనువుగా ఉండగలిగే స్థలము ఏదైనా ఉన్నదంటే అది దేవుని యొక్క సన్నిధి మాత్రమే. దేవునిని ఏకాంతముగా వేడుకుంటూ, కోరుకుంటూ, చేరుకుంటూ, దేవుని శక్తిని పోషించుకుంటూ మహిమ స్థితిలో పోషింపబడటానికి దేవుడు ఎంచుకున్న స్థలము దైవ సన్నిధి. ఈ దైవ సన్నిధి అనుభవం విశ్వాస జీవితాన్ని వెలిగించే స్థలము. విశ్వాసిక జీవితాన్ని దేవుని ప్రత్యక్షతలోనికి తీసుకుని వెళ్ళి దేవుని అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనను భూమి మీద నెరవేర్పులోనికి తీసుకుని వచ్చే సాధనము ఏమిటి అనిసనంటే ఈ యొక్క దైవ సన్నిధి. అనగా దేవుని సన్నిధికి వెళ్ళలేనిదే దేవుని అంతరంగమును మనం తెలుసుకోలేం. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవునితో చనువు ఉండదు. దేవుని సన్నిధిని మనం చేయకపోతే దేవుని యొక్క సంకల్పము మనకు తెలియదు. దేవుని సన్నిధి మనం చేయకపోతే శక్తి లేని వారముగా, లోకములో బలహీనమైన అల్ప విశ్వాసులుగా మనం మార్చబడతాం. అందుకనే తండ్రి గారి యొక్క కార్యక్రమంలో జీవితంలో మనం చూడగలిగితే కనుక ఈ యొక్క సన్నిధి అనుభవం ఎటువంటి అనుభవం అనిస్తారంటే పరలోకపు పటాలమును పరిచయం చేసే అనుభవం. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలిగితే, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఎంతకు ముందు నీవు ఎరుగని జనము యొద్దకు వచ్చితివి. చూడండి, అనగా దేవుని యొక్క వాక్య క్రమమును చూడగలిగితే పుట్టిన భూమిని, పెంచిన తల్లిదండ్రులను, కన్న తల్లి పిల్లలను, అలాగుననే సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి చేరుకోవలసిన వారమై ఉన్న మనుషులంటే ఈ లోకానికి సంబంధము లేని, ఈ లోక సంబంధమైన ఆలోచనకు కనీసము స్థానము లేని స్థలము ఏమైనా ఉన్నది అనిసనంటే అది దైవ సన్నిధి మాత్రమే. లోకాలోచన కానీ, లోక తలంపు కానీ, లోక సంబంధమైన దృష్టి కానీ మనకు ఆత్మీయ జీవితంలో రాజ్యము చేయకుండా చేయగలిగే స్థలము దేవుని యొక్క దైవ సన్నిధి. దేవుని యొక్క దైవ సన్నిధిలో దేవుడు ఉంటాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు కనబడతాడు, దేవుడు ప్రత్యక్షతలు ఇస్తాడు, దేవుడు తన పనివారిగా మలుచుకుంటాడు. తన పనికి కావలసిన ఆసక్తిని, ఆత్మీయ ఆలోచనను, ఆత్మీయ ప్రజ్ఞను దేవుడు మనకు అందించేవాడై ఉన్నాడు. దైవ సన్నిధి యొక్క అనుభవము ఎటువంటి అనుభవం అంటే మనము ఎరుగని వాటి దైవ ప్రత్యక్షతలను దేవుడు మనకు తెలియచేస్తాడు. దైవ సన్నిధిలో ఉండేటప్పుడే మోషే గారు దేవుని యొక్క దృష్టిలో ఉన్నటువంటి, దేవుని ఆ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన బట్టి మోషే గారు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు అందించారు. దైవ సన్నిధి అనుభవం లేకపోతే దేవుని అంతరంగంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని మోషే గారు అందుకునేవారు కాదు, ఇశ్రాయేలీయులకు అందించేవారు కాదు.
దైవ సన్నిధి ప్రత్యక్షత లేకపోతే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించగలిగే ఆ యొక్క ప్రజ్ఞ కానీ, ఆ యొక్క తెలివితేటలు కానీ, జ్ఞానాలోచనలు కానీ లేని వారిగా మిగిలిపోయేవారు. కానీ దైవ సన్నిధి ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రజ్ఞను, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క ఆలోచనను, దేవుడు నిల్చుండు స్థలమును భూమి మీదకు తీసుకొని వచ్చింది. ఒకటి, దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చింది. దేవుని ప్రజలను దేవుని స్థలంలో ఉంచడానికి, దేవుని యొక్క పరలోకపు పటాలమును దించడానికి, పరలోకపు స్థానానికి ఆ యొక్క సాదృశ్యముగా ప్రత్యక్ష గుడారమును దేవుని సన్నిధి ద్వారా దేవుని మందిరంలో ఎక్కడికి తీసుకొని వచ్చారని అంటే భూమి మీదకి తీసుకొని వచ్చారు. దేవుని యొక్క సంగమా, భూలోకంలో ఉంటూ దేవుని సన్నిధిలో లోకాన్ని సాధించడానికి, లోకాన్ని అందుకోవడానికి, లోకులను తృప్తిపరచడానికి, మనుషులతో కలిసిమెలిసి ఉండటానికి దేవుని సంఘము కాదు. దేవుని సంఘము దేవునితో సహవాసం చేయాలి. దేవుని సంఘము దేవుని పోలిక కలిగి ఉండాలి. దేవుని సంఘము దేవుని ఆలోచన కలిగి ఉండాలి. దేవుని సంఘము దేవుని శక్తికరమైన జీవితాన్ని బ్రతుకుతూ అపవాదిని ఎదిరించగలిగే, లోకమును ఎదిరించగలిగే, దేవునిని అంతరంగంలో నింపుకోగలిగే సాధనాలే ఏంటనిసరంటే సన్నిధి చేసే సంఘము. ఈ సన్నిధి చేసే సంఘము, సన్నిధి చేసే సంఘం యొక్క స్థానం ఏంటనిసరంటే పరలోకపు శక్తిని సంపాదించుకునే స్థలము, దైవ సన్నిధి అనుభవం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే, లోకములో మనము లోకముతో ఏకమవుతుండేటప్పుడు, లోకముతో తిరుగుతుండేటప్పుడు, లోకములో ఎరగని దేవతలను చూస్తాం. ఆనాటి కాలములో యోసేపును ఎరగని తరము ఉన్నట్లు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ఎరగని తరము ఉన్నట్లు, న్యాయాధిపతి గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే గనక యెహోవాను ఎరగని తరం అన్నట్లు, యోసేపు గారిని ఎరగని తరం అన్నట్లు, వీరు ఏమి ఎదుక్కున్నారంటే లోకంలో తిరిగి ఎరుగని, వీరికి ఎరుగని ఇతర దేవతలను, వీరికి తెలియని రాతి దేవతలను, వీరికి తెలియని కొయ్య దేవతలను, వీరికి తెలియని పరిస్థితులను వీరు ఎదుక్కుంటూ లోకముతో ఏకమైపోయిన వారు. కానీ దేవుడు ఏర్పాటు జనమైన ఇశ్రాయేలీయులను తన స్వాధీనంలోనికి తీసుకొని సన్నిధి సారాన్ని కోరుకుండేటప్పుడు, నీ సన్నిధి మాతో పాటు రాకపోతే మేము వెళ్ళమయ్యని మోషే గారు అనేటప్పుడు మొదటి అనుభవం ఏంటనిసనంటే, ఆహారము లేనప్పుడే పరలోకములో ఇశ్రాయేలీయులకు ఎరుగని ఆహారాన్ని దేవుడు అందించాడు. అనగా సన్నిధి తృప్తినిచ్చేది, సన్నిధి కొరత రానివ్వనిది, సన్నిధి ఎప్పుడూ కూడా అవసరాలు తీర్చడమే కాదు, పరలోకపు శక్తిని, పరలోకపు జ్ఞానమును, పరలోకపు పనిని, పరలోకపు ఆలోచనలను మనకు అందింపచేసి పరలోకపు వెలుగుగా నింపడానికి స్థానం కలిగిన స్థానం ఏంటనిస్తానంటే ఈ యొక్క దైవ సన్నిధి అనుభవం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, దేవుని యొక్క కృపను బట్టి ఆదికాండములో ఇందాక మనం చదువుకున్నాం, దేవుడు మాట్లాడుతుండేటప్పుడు, దేవుడు కనబడుతుండేటప్పుడు, దేవునితో చనువుగా ఉండే స్థలము ఏదైతే ఉన్నదో ఆ స్థలములో నుంచి బయటకు లాగటానికి సైతాను విత్తిన సాధనము అబద్ధము. అబద్ధకరమైన సాధనాన్ని సన్నిధిలో ఉన్న వారిని చెడగొట్టడానికి, దేవుని దగ్గర ఉన్న వారిని చెడగొట్టడానికి, దేవునితో సహవాసం చేస్తున్న ఆదామవ్వలను చెడగొట్టడానికి సాధనముగా సైతానుని సాధనముగా తీసుకొని, అబద్ధాన్ని సాధనముగా తీసుకొని వారి దగ్గరికే వచ్చి దేవుని మీద ఉన్న ప్రేమను చెడగొట్టి లోకంలోనికి లాగింది అపవాది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే,
దేవుని దగ్గర చేరనివ్వనిది సైతాను, దేవునితో మాట్లాడనివ్వనిది సైతాను, దేవునిని చూడటానికి ఆలోచనివ్వనిది సైతాను, దేవునితో చనువుగా ఉండటానికి గడపనివ్వనిది అపవాది. అటువంటి అపవాదికి స్థానం ఇచ్చారు కాబట్టి ఆ స్థానములో నుంచి ఏమయ్యారంటే బయటకు వచ్చేసారు. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా గమనిస్తే గనుక ఇదే గ్రంథము ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా గమనిస్తే గనక, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టి తిని నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై సన్నిధి లేని బ్రతుకు, సన్నిధిని చేరని బ్రతుకు, సన్నిధి చేయని బ్రతుకు, సన్నిధి కోరని బ్రతుకు, సన్నిధిని ఆశించని బ్రతుకు, సన్నిధిలో ఉండని బ్రతుకు. ఒకటి వెలివేయబడిన బ్రతుకు, 2 దిగులు కలిగిన బ్రతుకు, దేశ దిమ్మరి కలిగిన బ్రతుకు, దిగంబరిగా ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటున్న బ్రతుకు. దేవుని సన్నిధిని కాదని, దేవుని యొక్క మాటని కాదని, దేవుని నీతిని కోల్పోయినప్పుడు ఆదామవ్వలు దిగంబరులుగా మార్చబడ్డారు. కానీ సన్నిధిలో ఉన్నంత కాలము వారి ఆత్మీయ జీవితము దిగంబరులుగా లేదు. సన్నిధి లేని బ్రతుకు, ఆత్మకు దిగంబరత్వము కలిగిన బ్రతుకు, సన్నిధి లేని బ్రతుకు, ఆత్మీయ జీవితమును బలపరుచుకోలేని బ్రతుకు, సన్నిధి లేని బ్రతుకు, ఆత్మీయ జీవితాన్ని దేవుని శక్తితో బ్రతికించుకోలేని బ్రతుకు. దేవుని శక్తి లేని భక్తి ఎటువంటిదనిసినంటే, శక్తి లేని, బుద్ధిహీనత కలిగిన, మత్తిల్లిన బ్రతుకు, మత్తులో బ్రతుకుతున్న బ్రతుకు. దేవుని విచక్షణ, జ్ఞానము, దైవ భయము, దైవ ఆలోచన లేని భక్తి జీవితం ఎటువంటిదనిస్తునంటే సున్నము కొట్టిన సమాధుల వంటిది. ఎందుకు ఈ మాటను మనం నడిపించుకోవాలి, నేర్పించుకోవాలనిస్తునంటే, మొదట విశ్వాస జీవితంలో దేవుణ్ణి మనం శిరస్సుగా ఎంచుకుంటే దేవుడి యొక్క అధికారానికి ఎప్పుడు విధేయులుగా ఉంటే, దేవుని ఆత్మను మనం పోగొట్టుకోకుండా ఉండగలిగితే, దేవుని సన్నిధిని మనం నిలవాలని ఆసక్తి కలిగి ఉంటే, అబ్రహాము గారి వలె ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనములో మనం చూడగలిగితే కనుక, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. సన్నిధి నిందను తీసేది, సన్నిధి అవమానాన్ని తీసేది, సన్నిధి దేవుని తోడు నుంచేది, సన్నిధి బలహీనముగా ఉన్న మనల్ని బలపరిచేది, సన్నిధి ఏమీ లేని వారికి అన్నింటినీ ఇచ్చేది, సన్నిధి దేవునితో చనువునుంచేది, సన్నిధి దేవుని పనివారిగా మార్చేది, సన్నిధి దేవునికి సాక్షులుగా నిలబెట్టేది, దైవ సన్నిధి దైవ శక్తిని అందుకనే స్థానమై ఉన్నది. అందుకనే దేవుని యొక్క వాక్యము ప్రకారము మనం చూడగలిగితే గనక, భక్తులైన వారు, నీతిమంతులైన వారు దేవుని సన్నిధిలో దేవుని ఏర్పాటు ప్రకారము నడవబడిన వారు.
అందుకనే ప్రసంగి గ్రంథంలో మనం చాలాసార్లు మనం నేర్చుకుంటాం, నువ్వు మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవక్తన మీద నీ దేవుడైన యెహోవాను నీవు అధికారిగా మనం ఒప్పుకోవాలి. అబ్బాయి పాదిరి చెప్పింది నాకు నచ్చదయ్యా, నాకు నచ్చిన బోధ పాదిరి నాకు నచ్చినట్లుగా పాదిరి చెప్పాలయ్యా, దేవుడు చెప్పిస్తున్న బోధ నాకొద్దు, నాకు ఆవేదన కలిగించి నన్ను గద్దించే బోధ నాకొద్దు అనిసనంటే ఆత్మీయ జీవితాన్ని ఎలా ఉంచుకుంటున్నా అంటే మెలుకుదనం లేకుండా, చురుకుదనం లేకుండా, వేషధారణ కలిగిన బ్రతుకులో ఆత్మీయ జీవితాన్ని మనం బ్రతికించుకుంటున్నామని అర్థం. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. గద్దింపును తండ్రి గద్దిస్తుండేటప్పుడు అవిధేయత కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రికి లోబడడు. దైవ సన్నిధి దేవుడి యొక్క స్థానాన్ని, అంతరంగాన్ని చేర్చే స్థలము. అబ్రహాము గారు దైవ సన్నిధి అనుభవం ఉన్నది కాబట్టే దేవుని అంతరంగాన్ని చేరుకోగలిగాడు, కాబట్టే దేవుని అంతరంగాన్ని ఆయన నిలుపుకున్నాడు, కాబట్టే నిలిచాడు, కాబట్టే దేవుణ్ణి విడిచిపెట్టలేకపోయాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క సన్నిధి అంటే దేవుడు మనతో మాట్లాడాలి. అయ్యా దేవుడు మాట్లాడతాడంటే దేవుడు చెవులిచ్చిన దేవుడు, నోరిచ్చిన దేవుడు, మనం వినటానికి తన స్వరాన్ని వినిపిస్తాడు. అనుభవం ఉందంటే నేను ఖచ్చితంగా చెప్తాను, దేవుడు అనుభవం ఇచ్చాడు కాబట్టే సేవలోనికి రావటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే నిజమే, మనం ఎంత బలహీనులమైన, ఎంత భయంకరులమైన, ఎటువంటి పాప భూయిష్ట స్థితి కలిగిన వారమైనా సరే మన బలహీనతను బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క కటాక్షమును బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి దేవుడు మనతోటి మాట్లాడతాడు. మనం నేర్చుకున్నాం. నరహత్య చేసిన మోషే గారితో దేవుడు మాట్లాడాడు. నరహత్య చేసిన ఏలియా గారితోటి దేవుడు మాట్లాడాడు. అపోస్తలులైన పౌలు గారితోటి దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడు. దేవుడికి మాట్లాడే అవకాశం మనం ఇవ్వాలి. దేవుని స్వరాన్ని వినగలిగే ఆసక్తి మనకి కలిగి ఉండాలి. దేవుని జవాబు కోసం ఎదురు చూసే నిరీక్షణ మనకు ఉండాలి. దేవుని సమాధానం కోసం దేవునికి స్థానం ఇచ్చే సన్నిధి పరులమై మనం ఉండాలి. ఏ సారం ఉంది మనలో? ఏ సారము లేకపోతే నిస్సారంగా మారిపోతాం. అందుకని ప్రభు అంటాడు, ఉప్పు నిస్సారమైనప్పుడు, ప్రభు ఒకప్పుడు అంటాడు, మీరు లోకానికి ఉప్పు అయి అన్నాడు. ఉప్పు నిస్సారం అవుతే ఉపయోగం ఏముంది? సారమైనప్పుడే, స్థానమైనప్పుడే శక్తిని మనం సంపాదించుకోగలం. దేవుడు సారాన్ని ఇచ్చేవాడు, సర్వశక్తి కలిగే దేవుడు తన దైవశక్తిని మనకిచ్చే స్థలము మన యొక్క స్థితిని బట్టి కాదు, కానీ దేవుని ఏర్పాటు స్థలమైన సన్నిధి. దైవ సన్నిధి అనుభవం, దైవాత్మ నడిపింపు. దైవ సన్నిధి అనుభవం, దైవాత్మ తలంపు. దైవాత్మ సన్నిధి అనుభవం, దైవాత్మ నడిపింపు. తలంపు లేనప్పుడు, నడిపింపు లేనప్పుడు, ఏ స్థితి లేనప్పుడు ఏ పాటి వారముగా దేవుని యొక్క సన్నిధి పరులుగా మనం మార్చబడతాం. లోకములో వేషధారణతో, పోకిరీ మాటలతో, ముసలమ్మ కబుర్లతో, పాదిరి గద్దిస్తే తిరుగుబాటు స్వభావముతో, నచ్చిన బోధకు ఇష్టపడే మూర్ఖత్వపు భ్రష్టత్వపు స్థితితో దేవుణ్ణి చేరుకోలేం. 80 సంవత్సరాలు నీ 2 చెప్పులు విడిచిపెట్టమంటే 40 సంవత్సరాలు, 1 సంవత్సరమేమో 40 సంవత్సరాలు, 40 ఏమో రాజరికాన్ని విడిచిపెట్టు, 40 సంవత్సరాలేమో మిథ్యాన్ని విడిచిపెట్టు. ఈ 2 విడిచిపెట్టి నాతోటి వచ్చినప్పుడే నేను నీతోటి మాట్లాడుతున్నానని దేవుడు చెబుతున్న మాట. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, రూతు కూడా తన పుట్టిన భూమిని, తన తల్లిదండ్రులను, తన జన్మభూమిని విడిచిపెట్టిన అనుభవం. అబ్రహాము గారిని, నీ జనాంగమును, నీకు కలిగిన దానిని, నీకు కలిగిన సమస్తమైన స్థితిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి రమ్మన్నాడు ఆయన.
దేవుడు మాట్లాడుతుండేటప్పుడు మాట్లాడటానికి అవకాశం ఇచ్చేవాడే సంఘము. దేవుడు విడిపిస్తుండేటప్పుడు దేవుడి మాటకు విశ్వాసం చూపిస్తున్నవాడే సంఘము. విశ్వాసం లేకుండా విధేయత రాదు, విధేయత లేకుండా లోబడే స్థితి ఉండదు, లోబడే స్థితి లేకుండా దేవుని అంతరంగంలో మనం గ్రహించుకునే స్థానము కలిగిన సన్నిధి సారములోనికి మనం నడవలేము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడి యొక్క సన్నిధి మన అవసరతలను తీర్చేది. ఫిలిప్పీ గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే గనక, ఫిలిప్పీ గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునంది మహిమలో ప్రతి అవసరమును తీర్చును. క్రీస్తు యేసునందలి మహిమ, క్రీస్తు యేసునందలి మహిమ. మహిమ అంటే తండ్రి గారి యొక్క రాతల్లో ఒక చోట ఏమని రాయబడి ఉన్నదంటే, సంఘము దేవుని యొక్క ఫలములను పొంది, ఫలముల అనుభవాలతోటి వరములను పొంది, ఆ వరముల చేత దేవుని యొక్క మహిమకై, కీర్తికై, ఘనతకై పనిచేసే పనులనే ఏమంటారనిసరంటే దేవుని యొక్క మహిమ. అనగా దేవుని యొక్క ఫలములుండాలి, ఫలముల తర్వాత వరములుండాలి. ఈ వరములు దేవునికి మహిమ కలిగించుటకై, దేవునికి ఘనత, ప్రభావము, కీర్తి కలుగుటకై ఉపయోగపడే సాధనముగా కనిపించే దృష్టాంతమే ఏంటనిసనంటే ఈ యొక్క మహిమ. దేవుని మహిమ కొరకు మనము ముందు వాడబడాలంటే, ముందు లోకములో నానిన మనము లోకములో దేవునికి పనికిరాని వాటిని రాల్చుకొని దేవుని సన్నిధిలో నిలువబడాలి. అలాగ నిలవబడ్డాడు కాబట్టి మోషే గారు దేవుని యొక్క సన్నిధి విలువ తెలుసు కాబట్టే, నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడల నేను కదలను అంటున్నాడు. ఆదివారం ఆరాధన మానేసి సన్నిధి స్త్రీలు, ఆదివారం వ్యాపారాలు చేసుకునే సంఘస్థులు, ప్రభు భోజన సంస్కారం అంటే సంస్కారపు పాట విని తెల్లని వస్త్రాలు ధరించుకునే వేషధారణ కలిగిన సంస్కార భుజికులు, వీరందరూ కూడా ఎలాగ బైబిల్ మిషన్ వారం అవుతాం? ఒకసారి న్యాయముగా, నీతిగా, యథార్థముగా లోకాన్ని, కులాన్ని, మతాన్ని, సొంత నైజాన్ని ప్రక్కన పెట్టి ఆలోచిస్తే సంస్కార పంక్తిలో కూర్చోడానికి ఏ యోగ్యతతో మనం కూర్చోగలుగుతాం? మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, నిజముగా బైబిల్ మిషన్ పుట్టినదే ఎక్కడనిస్తానంటే సన్నిధిలో. బైబిల్ మిషన్ పుట్టినదే సన్నిధిలో. అనగా దేవుని అంతరంగములో ఉన్న సన్నిధి అను స్థితి ఎక్కడ భూమి మీదకి వచ్చిందని అంటే సన్నిధిలో నుండి భూమి మీదకి వచ్చింది. అనగా దేవుని అంతరంగమే బైబిల్ మిషను. మరియమ్మ గర్భములో, పరలోకములో ఉన్న తండ్రి మరియమ్మ గర్భములో నుంచి భూమి మీదకి ఎలాగైతే వచ్చారో, తండ్రి అంతరంగంలో ఉన్న ఈ దైవ సన్నిధి అనే సంఘము చేయవలసిన సాధనము, ఈ స్థితి ఎక్కడ వచ్చిందనిసినంటే దైవజనులు దేవదాసు అయ్యగారికి పరలోకపు తండ్రే యేసుక్రీస్తు ప్రభువే త్రిత్వ దేవునిగా ఆనాడు మోషే గారికి 40 దినాలు ఏ విధముగా అయితే సీనాయి పర్వతం మీద, హోరేబు కొండ మీద దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు, అటువంటి దైవ ప్రత్యక్షను అందుకున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఇది తలంపులలో పుట్టిన సంఘము కాదు, ఆలోచనలో పుట్టిన సంఘము కాదు, ఆవేదనతో కాదు పుట్టిన సంఘము,
ఆత్మీయ సిద్ధపాటుకై దైవ ప్రత్యక్షతలో పుట్టిన సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఇది దైవ ప్రత్యక్షత కలిగిన సంఘమే కానీ ఇది పైనుంచి వచ్చిన సంఘము, ఇది మనుషుల ఆలోచనల నుంచి వచ్చిన సంఘము కాదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, బైబిల్ మిషను యొక్క అభివృద్ధికి, బైబిల్ మిషన్ యొక్క సంఘ పునాది ఏమిటనిస్తానంటే, క్రీస్తు అనబడిన పునాది అంతరంగములో, క్రీస్తు అనబడిన పునాది అనబడే క్రీస్తులో అంతరంగంలో ఉన్నటువంటి సన్నిధే ఏంటనిస్తానంటే బైబిల్ మిషన్ యొక్క పునాది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, అంతరంగాన్ని చేరుకునేది ఎవరు అనిస్తానంటే చనువున్నవారు. సంఘము అంటే దేవునితో చనువు కలిగి ఉండాలి, దేవునితో మాట్లాడాలి, దేవుణ్ణి చూడగలగాలి, దేవుని స్వరాన్ని వినగలగాలి, దేవుని అనుభవాలను అందుకోగలగాలి, పరలోక పరిశుద్ధులను చూడగలగాలి, పరలోకపు ప్రత్యక్షతను అందుకోవాలి. నిన్న నేడు నిరంతరము కలిగిన దేవుడు, మారని దేవుడు. మోషే గారికి కనిపించాడు, బైబిల్ గ్రంథంలో ఎంతోమందికి కనిపించారు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి కూడా కనిపించాడు. మాట్లాడాడు ఆయన, మాట్లాడుతాడు దేవుడు. మాట్లాడే దేవుడు, మాటను వినిపించే దేవుడు, విసుక్కునే దేవుడు కాదు, కనబడే దేవుడు, కనబడకుండా మాయలు చేసే దేవుడు కాదు, మాంత్రిక కలిగిన దేవుడు కాదు. అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క జ్ఞానాన్ని లోక జ్ఞానంతో కొలత వేసి, మానవ జ్ఞానముతో, తోచిన జ్ఞానముతో దేవుని శక్తిని కొలత వేస్తే అది నీ వెర్రి జ్ఞానం అంటారు, పిచ్చి జ్ఞానం అంటారు, పనికిరాని జ్ఞానం అంటారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, ప్రభువు అంటున్న మాటే, మొదట మనకు బుద్ధి జ్ఞానములు కావాలంటే దేవుణ్ణి అందుకునే బుద్ధి, దేవుణ్ణి పొందుకునే జ్ఞానము, దేవుని యొక్క స్థితిలో దేవుడికి అంగీకారము కలిగిన బుద్ధి కలిగిన కన్యకలుగా మనం మార్చబడాలంటే ఎక్కడికి రావాలనిసరంటే దేవుని ఏర్పాటు అంతరంగమైన దైవ సన్నిధి అనుభవంలోనికి రావాలి. ఈ అనుభవం ఎక్కడ దొరుకుతుందంటే బైబిల్ మిషన్ సంఘంలో మాత్రమే దొరుకుతుంది. అందుకనే దేవుడు అన్నమాట కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే గనక, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములయ్యున్నవి. ప్రభువు రాయించిన మాట అయితే బైబిల్ గ్రంథంలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఎన్నిసార్లు విన్నాం మనం? ఎన్నోసార్లు విన్నాం. బుద్ధియు జ్ఞానము యెహోవా యందు భయభక్తులు కలిగినట, జ్ఞానము కలిగిట. బైబిల్ లేకపోతే, భక్తి లేకపోతే దైవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన సన్నిధి అంటే సంతృప్తినిచ్చేది, సంతృప్తినిచ్చేది. ఏమీ లేనప్పుడు అన్నింటినీ సమకూర్చేది సన్నిధి. బైబిల్ మిషన్కు ఏమీ లేనప్పుడు బైబిల్ మిషను భక్తులైన వారు, దైవజనులైన వారు ఎక్కడ ఉన్నారనిస్తారంటే సన్నిధిలో ఉన్నారు. కాబట్టి ఈనాడు బైబిల్ మిషన్ తరమైన మేము అన్నింటిలోనూ కూడా, అందరిలోనూ కూడా తక్కువ కాకుండా చేయగలుగుతుందా ప్రభు యొక్క అంతరంగం ఏంటనిస్తారంటే దైవ సన్నిధి. ఇది భూమి మీదకి తీసుకొచ్చిన సంఘము బైబిల్ మిషన్ సంఘము. దేవా మాకు కనబడము, అందరికీ దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము. కనబడుము, మాట్లాడమంటున్న ఒకే ఒక సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసి ప్రభు అంటాడు, వారి ఎదుట వెలుగున్నది కానీ వెలుగును చూడలేని గుడ్డివారు. గుడ్డివారు కావలసి కాదు దేవునికి కావలసింది. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. బైబిల్ మిషను వెలుగైన మిషను, బైబిల్ మిషను వెలిగించే మిషను. బైబిల్ మిషను ద్వారా సన్నిధి కూటాలు, సన్నిధి యొక్క సమాజములు, సన్నిధి యొక్క శిఖరాగ్రములు, కూడికలు, ఇవన్నీ కూడా
ప్రభు అంతరంగంలో నుంచి దేవుని యొక్క ఏర్పాటు స్థితిని బట్టి జరుగుతున్నవే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, పాటల్లో మనం పాడుకుంటాం, సన్నిధి సన్నిధి అంటావు కానీ సన్నిధి సారం నువ్వు వెరుగుగా. సన్నిధి నువ్వు అంటావు కానీ సన్నిధి సారం బైబిల్లో ఉందా? సన్నిధి అంటే ఎన్నిసార్లు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఇంకను చీకటిగా ఉండేటప్పుడే, రాత్రిగా ఉండేటప్పుడే ఏకాంతముగా కొండపైకి వెళ్ళి, ఎన్నిసార్లు చదివాం ఇది? ఎన్నిసార్లు, ఎన్ని మందిరాల్లో ఈ వాక్యాన్ని మనం వినుంటాం. ఏకాంత సన్నిధి, కూడిక సన్నిధి, మంద సన్నిధి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, సన్నిధి అనుభవం ఉండాలి. ఏకాంత సన్నిధిని, కూడిక సన్నిధి, కోట సన్నిధిని, సంఘ సన్నిధిని, మంద సన్నిధిని అప్పట్లో పెద్దవారి యొక్క బోధల్లో మనం విన్నాం. అందుకనే 11వ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మరి శామ్యూయల్ కిరణ్బాబయ్య గారు మరి ఎందుకు 11 అనిస్తానంటే, యేసేపు గారి నెంబరు 11. మరి అటువంటి గొప్ప స్థితి, గొప్ప జ్ఞాని కాబట్టే తిరిగి ఇజ్రా గారి కాలంలో ఎలాగైతే మరిచిన బోధను తిరిగి వినిపిస్తున్నారో, ఈనాడు మరి 11వ పుత్రుడిగా పుట్టిన యేసేపు ఎంతటి ప్రజ్ఞా జ్ఞానము కలిగి ఐగుప్తులకు, ఇశ్రాయేలీయులకు ఎలాగైతే మెల్లి చేశారో, అలాగే మరి 11వ ప్రెసిడెంట్ అయ్య గారు అయినటువంటి శామ్యూయల్ కిరణ్బాబయ్య గారు ఈ సన్నిధి కోసం ప్రత్యేకముగా బైబిల్ మిషన్ సంఘాల్లో మరలా తిరిగి పురుగొల్పించటానికి, సన్నిధి ఉత్సాహమును, సన్నిధి సారమును, సన్నిధి ప్రోత్సాహమును తిరిగి మరలా నిలబెట్టడానికి ఆనాడు జెరుబ్బాబేలు గారి ద్వారా, ఎజ్రా నెహెమ్యాల గారి ద్వారా ఎలాగైతే రెండవసారి పటిష్టమైన మందిరాన్ని కట్టించారో, మరలా బైబిల్ మిషన్లో సన్నిధి యొక్క విలువను పటిష్టపరచడానికి దేవుడు ఎంచుకున్న ప్రణాళిక కలిగిన, నేర్పు ఓర్పు కలిగిన అధికారులు మరి తిరిగి మరలా బైబిల్ మిషన్ సంఘాల్లో సన్నిధి కూటాల కోసం మరొకసారి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నారు వారి ద్వారా. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుని సన్నిధి లేకపోతే మన బ్రతుకులు లేవు. ఏకాంత స్థలము కోరుము, ఏకాంత స్థలము చేరుము. తండ్రి గారు రాసిన మాట. దైవ సన్నిధి, దేవుణ్ణి చేరుకోవలసిన వారు ఇక్కడే మనం చేరుకోవడం నేర్చుకోకపోతే రేపు పొద్దున్న ఎక్కడ నేర్చుకుంటాం, ఎక్కడ చేరుతాం? చేరవలసిన సన్నిధి ఇక్కడే చేరుకోవట్లేదు, నేర్చుకోవలసిన సన్నిధి ఇక్కడే నేర్చుకోవటం లేదు. ఇంకెక్కడ నేర్చుకుంటాం, ఇంకెక్కడికి చేరగలుగుతాం? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, దేవుని యొక్క క్రియను, దేవుని యొక్క పనిని దైవాశక్తితో చేయగలిగాను. అందుకనే తండ్రి గారు ద్వారా మనం ఎన్నోసార్లు విన్నాం. బైబిల్ మిషన్ యొక్క మూలవాక్యం ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయండి. దేవుడు చెప్పింది చేస్తారు. సన్నిధిలో ఉన్నవారు తిరుగుబాటు చేయలేదు. దేవుడు చెప్పింది చేస్తారు, తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు చేస్తున్నామంటే మనలో ఏం లేదనిసరంటే సన్నిధి లేదన్నమాట, సన్నిధి సారము లేదన్నమాట. సన్నిధి సారము లేదు కాబట్టే కోరాహు ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. సన్నిధి లేని వారముగా మనం ఉండకూడదు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుంది. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలనైనా. దీవించండి, ఆశీర్వదించండి, నీ కార్యక్రమంతో బలపరుచుకుని ఉన్న దేవుడవు, అనుదేవుడవు అయినా నీ సన్నిధి సారమును అందుకునే యోగ్యత, నడిపింపు, దీవెన, ఆశీర్వాదం మాకు, మా కుటుంబాలకు, సంఘాలకు, గ్రామాలకు, గ్రామస్తులకు నేను నీ ఏర్పాటైన చిత్తమైన స్థలములకు మీరు అందించి మీరే నడిపించుకొని మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును శ్రేష్ఠ పాలకుడు ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు అందుకుని సన్నిధి స్థానము కలిగిన దైవశక్తానుభవం కలిగిన వారిగా ప్రభువు మనల్ని మలుచుకొని ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.
ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.